ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఇప్పుడు ఇది షేర్లింగంపల్లి అయితే ఇదేమో మెట్టుగూడ. సో చూసారు కదా, పక్కన మీకు చూపెట్టినట్టు ఇప్పుడు ఇదేమో షేర్లింగంపల్లి ఎంత పెద్ద బిల్డింగ్లు చూడండి, 6 అంతస్తుల బిల్డింగ్లు 7 అట్లా ఆ బిల్డింగ్ల. ఇక ఇవి సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, ఇట్లా అక్రమ నిర్మాణం అంట. ఆల్రెడీ బిల్డింగ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, దాని మీద థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోరు పోసుకుంటూ వెళ్తా ఉంటారు. ఇది ఎప్పుడో కట్టింది బిల్డింగు. ఇప్పుడు దీని మీద అక్రమ నిర్మాణం, పర్మిషన్ ఉండదు, ఏముండదు. టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరైతే ఉంటారో ఆ టౌన్ ప్లానింగ్ అధికారితోటి మాట్లాడుకుంటారు. వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో, డబ్బులు ఏదైతే ఉంటుందో వాళ్ళకు ముడుపులప్ప చెప్తారు. వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఇటు మొక్కన రారు, ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ పర్మిషన్ ఉండదు, నిబంధనలు ఉండవు, రావాల్సిన కార్పొరేషన్ కావాల్సిన, మున్సిపాలిటీ రావాల్సిన పర్మిషన్, రిజిస్ట్రేషన్ ఉండదు, ఏముండదు. అధికారులను వీళ్ళతో మాట్లాడుకొని కట్టుకుంటూ పోతూ ఉంటారు అనమాట. ఇక మెట్టుగూడ సర్కిల్లో అక్రమ నిర్మాణాల పర్వము. టౌన్ ప్లానింగ్పై ముడుపుల ఆరోపణలు. లాలపేట, ఆర్యనగర్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తుల భవనాలు, ఫిర్యాదులు వెల్లువెత్తిన చర్యలు శూన్యమట. సో కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్యలు శూన్యం. ఎందుకంటే వాళ్ళకి ముడుపులు ముట్టినాయి కాబట్టి చర్యలు శూన్యం అయిపోతాయి. సెటిల్మెంట్లే ప్రాధాన్యం అంటూ స్థానికుల విమర్శలు. సో చెప్పినా కదా, సెటిల్మెంట్లే ప్రాధాన్యం వాళ్ళకి. సెటిల్మెంట్ అయిందా కథం, ఇక అటు ముఖాన్ని అవసరం లేదు. ఇక అధికారులు మేల్కొంటారా లేదా మెట్టుగూడ సర్కిల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎప్పుడు? గ్రేటర్ హైదరాబాదు ఆ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మెట్టుగూడ సర్కిల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్టుగూడ సర్కిల్ పరిధిలోని లాలాగూడ, శాంతినగర్, లాలాపేట, అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లో నిబంధనలను అతిక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్థానికుల వివరాల ప్రకారము లాలాపేట, ఆర్యనగర్ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా 4 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతుండగా, మరో చోట కేవలం 150 గజాల స్థలంలోనే నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణం కొనసాగుతుందని, అదేవిధంగా లాలాపేట పెద్ద నాలను అనుకుని ఉన్న పాత భవనంపై మరో 2 అంతస్తులు అదనంగా నిర్మిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఉన్నారు. చూశారు కదా, ఆల్రెడీ కట్టిన బిల్డింగు ఇది రన్నింగ్ అవుతూ ఉన్నది, దాని మీద ఇంకొక 2 ఫ్లోర్లు పోసి 150 గజాల స్థలంలో ఇట్లా ఆల్రెడీ కట్టిన బిల్డింగ్ దాని మీద 2 పర్మిషన్ తోటి 4 పోయడము. అంటే ఇక పర్మిషన్ తీసుకోరు, ఇక డైరెక్ట్ కట్టుకుంటూనే పోతారు అన్నమాట. ఒక మున్సిపాలిటీ దాని టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్ని ఫ్లోర్ల వరకు పర్మిషన్ ఉన్నది, కార్పొరేషన్ అయితే ఎన్ని ఫ్లోర్ల వరకు పర్మిషన్ ఉన్నది, 5 ఫ్లోర్లు ఉన్నదా, మున్సిపాలిటీ అయితే 2 ఫ్లోర్లు ఉన్నదా, ఎన్ని ఉన్నాయి కూడా పట్టించుకోరు వీళ్ళు. ఎందుకంటే లక్షలు డబ్బులు కట్టాలి కదా, రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళు పర్మిషన్ రావాలంటే డబ్బులు కట్టాలి. సో వాళ్ళకి అవసరం లేదన్నమాట, కట్టుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. అక్రమ నిర్మాణాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద భారీగా ముడుపులు తీసుకొని అక్రమ నిర్మాణాలను సెటిల్మెంట్ చేసుకుంటున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆరోపణలు వచ్చినట్టు అర్థమైంది, సెటిల్మెంట్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ టౌన్ ప్లానింగ్ అధికారి, అక్కడ రెవెన్యూ అధికారి, ఎవరైతే మున్సిపాలిటీ అధికారులు ఉంటారో వీళ్ళకి సెటిల్మెంట్ జరుగుతూనే దీని ముఖాన చూడరు, పట్టించుకోరు అనమాట. ఇక ఏదంటే తీసుకుంటామమ్మా, కంప్లైంట్ తీసుకొని వచ్చి వెరిఫై చేస్తామమ్మా అని చెప్పేసి ఇట్లాంటి మాటలే చెప్తారు. అనుమతులు ఉన్నప్పటికీ కొందరు అనధికార వ్యక్తులను సంప్రదించాల్సిందే అని, లేకపోతే పనులు నిలిపివేస్తారనే భయము స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పుడు పనులు జరగాలంటే అనుమతులు ఉన్నప్పటికీ వాళ్ళకి డబ్బులు ఎంతో కొంత ఇవ్వాలన్నమాట. అధికారులకి ఎంతో కొంత ముట్టాలి, వాళ్ళకి ముట్టకపోతే వాళ్ళు పని జరగదన్నమాట, జరగనివ్వరు, ఏదో ఒక ఇబ్బంది పెడతారన్నమాట. సో ఆపేస్తాము, మీకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఆపేస్తామని చెప్పేసి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ముడితే తప్పించి పనులు జరగనివ్వరు అన్నమాట. సో వాళ్ళంతా చర్చించుకుంటారు, వీళ్ళు స్థానికులే చర్చించుకుంటారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయం అనమాట. సో ఇట్లా డబ్బులకు అలవాటు పడి అక్రమంగా డబ్బులు సంపాదించాలి, ప్రజల డబ్బులు తీసుకొని ఏదైతే జీతాలు తీసుకొని వర్క్ చేస్తూ ఉన్నారో అధికారులు, వాళ్ళకు సంబంధం లేకుండా గవర్నమెంటు ప్రజల డబ్బులు సొమ్ము తీసుకొని సేవ చేయకుండా ఇట్లాంటి అక్రమ సంపాదన వేసుకొని కోట్లు సంపాదించుకుంటారు అనమాట. అదేవిధంగా అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మించినప్పుడు స్థానిక నాయకులు, మీడియా వ్యక్తులు, సామాజిక కార్యకర్తల పేర్లు చెప్పి అధిక మొత్తాలను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులలో మెట్టుగూడ సర్కిల్ టౌన్ ప్లానింగ్ కార్యాలయం ముడుపుల కేంద్రంగా మారిందని సో చూసారు కదా, ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించుకుంటారు. అంటే ప్రజలు అక్కడ ఉన్న ఇక ఒక అడ్డాగా మారిపోయింది ముడుపులకు, ఒక సెటిల్మెంట్ అడ్డాలాగా మారిపోయిందని చెప్పేసి పేరు వేలాగా చేశారనమాట. ఆ సర్కిల్ ఏదైతే ఆఫీస్ ఉంటుందో, ఆ టౌన్ ప్లానింగ్కి సంబంధించిన ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ ముడుపులు సెటిల్మెంట్ అడ్డాగా మారిపోయిందని చెప్పేసి వీళ్ళే ప్రజలు చర్చించుకుంటారట. సో అట్లా మారిపోయిందన్నమాట. ఇంత జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మెట్టుగూడ సర్కిల్ పరిధిలోని జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉందని స్థానికులు అంటున్నారు. సో ఇది ఎప్పుడు చర్యలు తీసుకుంటారంటే, పెద్ద ఎత్తున అవినీతి అని చెప్పేసి ఎప్పుడైతే పేరు పోతుందో ఆ అధికారికి, ఏసీ బాల్ రైడ్ చేసినప్పుడు అప్పుడు ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది.
దీనికి పర్మిషన్ లేవు, దీనికి రావాల్సిన ట్యాక్సులు ఎప్పటి నుంచి తీసుకుంటారు, రావట్లేదు, ఆ పర్మిషన్ లేదు, దీనికి ఎట్లా అనుమతి ఇచ్చిర్రు, అవన్నీ వెరిఫికేషన్ జరుగుతాయి అన్నమాట. సో అప్పటి వరకు దీని మీద ఉన్నతాధికారి కూడా ముడుపులు ముట్టే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రంగంలోకి దిగి ఇంకా పైన కమిషనర్ వాళ్ళు ఇట్లాంటి అన్ని కింది లెవెల్ వరకు ఇప్పుడు అవసరమైతే బయటపడ్డప్పుడు లంచం తీసుకున్నప్పుడు బయటపడ్డప్పుడు కానీ ఇంకా ఏసీపీ దొరికినప్పుడు మాత్రమే ఈ లింకులు దానికి లింక్ చేసి అన్ని బయట పెడతారనమాట. సో అట్లాంటప్పుడు ఈ ముందే వీళ్ళు చర్యలు తీసుకోరనమాట. సో అంతవరకు ఇది నడుస్తూనే ఉంటుంది అనమాట. సో చూద్దాం మరి దీని మీద ఎంతవరకు తీసుకుంటారో లేదా అని చెప్పేసి.